హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డైలీ చేసుకునే టమాటా పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా ఈజీ రెసిపీ అనమాట. సో 3/4 కప్పు కందిపప్పు తీసుకున్నా. ఇక్కడ 1 టైమ్ 2 టైమ్స్ వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 గ్లాస్ 1.5 గ్లాస్ వాటర్ వేసుకోండి. మీకు పల్చలు కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోండి, గట్టిగా కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోండి. సో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నా. నేను 1.5 స్పూను కారం వేసుకున్నా. ఇలా కారం వేసుకున్న తర్వాత నేను 1/2 ఆనియన్ కట్ చేసి వేసుకున్నా. తర్వాత 1 టమాటో వేసుకున్నా పెద్దగా. తర్వాత వెల్లుల్లిని కచ్చపచ్చ దంచి వేసుకున్నా. చింతపండు వేసుకున్నా. ఇక్కడ కొద్దిగా కరివేపాకు వేసుకున్నా. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. ఇదంతా వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోండి. సో ఇలా మూత పెట్టేసుకోండి. సో నేను చెప్పినా కదా, కొన్ని కందిపప్పు ఉడుకుతాయి, కొన్ని కందిపప్పు ఉడకవు. కాబట్టి మీకు ఎన్ని విజిల్ కావాలో అన్ని విజిల్ పెట్టుకోండి. నేను ఒక 6 విజిల్స్ పెట్టుకున్నా. చూడండి ఇలా ఉడికింది. సో నేను ఇలా సాల్ట్ వేసుకొని స్మాషర్తో ఇలా చేసుకుంటున్నా. ఇలా పప్పు గుత్తితో ఇలా స్మాష్ చేసుకుంటున్నా పప్పు. మీరు ఇలాగే చేస్తారా డైలీ టమాటో పప్పుని? నాకు కమెంట్ చేసి చెప్పండి. సో ఇలా స్మాష్ చేసిన తర్వాత చూడండి ఇలా అయింది. ఇంకా కట్టి కూడా చేసుకోవచ్చు, అది ఒక రకంగా టేస్ట్ ఉంటుందన్నమాట. నేను అది ఇంకొకసారి కూడా చూపిస్తాను మీకు. ఇది చూడండి, ఇప్పుడు నేను ఒక బౌల్లో తీసేసుకుంటున్నా టమాటో పప్పుని. సో చాలా మా ఇంట్లో అయితే డైలీ ఉంటుంది పప్పు అయినా, సాంబార్, రసం ఏదో ఒకటి ఉంటుంది. మీ ఇంట్లో ఏదో ఒకటి ఉంటుంది కదా. సో కమెంట్ చేసి చెప్పండి నాకు. సో ఇప్పుడు నేను పోపు వేసుకుంటున్నా. ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని 1.5 స్పూను ఆయిల్ వేసుకుంటున్నా. హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుంటున్నా. తర్వాత వెల్లుల్లి వేసుకుంటున్నా. చిన్న కట్ చేసుకొని వెల్లుల్లి వేసుకొని తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకున్నా. 1 స్పూన్ వేసుకున్నా చూడండి. తర్వాత కరివేపాకు వేసుకోండి. సో ఇది రెడ్ అయింది కదా వెల్లుల్లి. ఇలా రెడ్ అయిన తర్వాత మనం ఇలా పోపు పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాము. మూత అప్పుడే తీయకండి, ఒక 2 మినిట్స్ అయినాక మూత తీసేయండి. ఇలా తీసిన తర్వాత చూడండి పప్పు స్మెల్ నాకైతే చాలా బాగా వచ్చింది. సో ఇలా తీసేసిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.